హలో ఎవ్రీవన్. హాయ్ అందరికి. మన సీమరాజా గారు నిన్న జరిగిన తిరుమల తిరుపతిలో తొక్కిసలాట గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం. ఏది మనం ఇచ్చిన అధికార ప్రతినిధులు ఎవరు రాలేదే ఏంది కథ అనుకుంటే ఆర్కే రోజాకు వచ్చింది నాయనా. సరే ఆర్కే రోజాకి ఏం మాట్లాడుతుంది, సరే మన పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగేట్టుగా మాట్లాడుతుందా లేదంటే ఏందనేది ఒకసారి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. ఎందుకంటే మనకు మన పార్టీకు అన్నకు ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా సీమరాజా ఖచ్చితంగా విశ్లేషణ చేస్తాడు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికి కూడా తెలుసు. అందులో భాగంగానే ఈ వీడియో విశ్లేషణ కూడా చేద్దాం. చెప్పమ్మా రోజమ్మా. మోడీ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. మీకు భక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజు తిరుమలలో జరిగింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్. ఆయన నియమించిన అఫీషియల్స్ పాలక మండలి ఫెయిల్యూర్. సో వీరందరి మీద విచారణ జరిపించి ఎవరెవరి నిర్లక్ష్యం కారణమో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేసి వీళ్ళందరినీ లోపల పెట్టాలి. ముందు వీళ్ళందరితో రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అండ్ మనకొక సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుడిని, హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నాం. అదే తిరుపతిలో ఈ రోజు 6 మందిని కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తున్నారు? ఇప్పుడు ఏమంటామంటే ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటనని ఏమి రాజకీయంగా మాట్లాడేటువంటి యోచనలో ముందుకు పోతాంది ఎవరు? మన ఆర్కే రోజాక. సరే ఈ ఆర్కే రోజాక నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు వీళ్ళందరూ రాజీనామా చేయాలా అనింది. రుయా హాస్పిటల్లో అదే తిరుపతి బిడ్డే, నువ్వు తిరుపతి, నేను తిరుపతి పిల్లను అని చెప్పుకుంటావు, తిరుపతి అమ్మాయిని అని చెప్పుకుంటావు కదా. మరి నువ్వు తిరుపతి అమ్మాయిగా ఉండి రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 13 మంది చనిపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన అన్న ఏమన్నా రిజైన్ చేసినాడా? లేదు. అప్పటి ఆరోగ్య శాఖలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా రిజైన్ చేశారు? ఆరోగ్య శాఖ మంత్రి ఏమన్నా లేదు. అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైనా సరే ఏమన్నా రిజైన్ చేశారా? అదే విధంగా అన్నమయ్య ప్రాజెక్టు, అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి సుమారు ఎంతమంది చచ్చిపోయినారు? 42 మంది చనిపోయినారు. 42 మంది చనిపోతే ఎవడు రాజీనామా చేసినారు? ఎందుకు మీరు ఆ రోజు రాజీనామా చేయాల? మీకు చిత్తశుద్ధి ఉంటే మనం ఖచ్చితంగా మనం నికార్సైనటువంటి మనసలము, మన పాలన కరెక్ట్ గా ఉన్నది, మనం ప్రజాపాలన చేస్తున్నాము, మనం ప్రజల్లో మమేకమైనాము, మనకు ప్రజలకు ఏమి కావాలనో, ప్రజలకు ఏవైతే నిత్యావసరం కానీ ఏదైతే అవసరం ఉంటుందో వాటన్నిటినీ కూడా మనం ఖచ్చితంగా అన్నంటాడు ఇక్కడ. ఖచ్చితంగానని ఆ ఖచ్చితంగానే మనం చేసి కనుక ఉంటే ఈ రోజు మనకి ఎందుకు గ్యారా వచ్చాయి? ఇటువంటి లంగా మాటలు మాట్లాడిన దానికే కదా మనకు 11 స్థానాలు వచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా ఎల్జీ పాలిమర్స్ ఇది విశ్వాయువులు పిలిచి ఎంతమంది 13 తిరుమల తిరుపతిలో జరిగింది. దయచేసి రాజకీయ కోణంలో మీరు చూస్తూ పదే 11 వచ్చినాయి అని మనలో ఉన్న బలహీనతను బయటపడేసే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు సీమరాజా గారు. ఇప్పుడు జరిగింది ఏంటి, దాని గురించి మాట్లాడటం మీకు కరెక్ట్. ఆమె ఏదో మాట్లాడిందని మీరు మాట్లాడటం ఎంతవరకు సబబు? ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? నిన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటి? నిన్న అల్లు అర్జున్ తన విషయంలో ఏం జరిగింది? ఒక సామాన్యులైన జనం మధ్యలో కూర్చొని సినిమా చూడటానికి వచ్చిన వ్యక్తి అనేక రకమైన నిందలేసి అతన్ని ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు అతను. అటువంటి విషయాల గురించి మీకు తెలుసు కదా, మీకు అంతా తెలుసు కదా. మీరు ఇప్పుడు జరిగిన తిరుమల తిరుపతిలో దీని గురించి మీరు అనవసరంగా మళ్ళీ తను ఏం మాట్లాడుతుంది? మన జనాలు కూడా కొంతమంది అనుకోని ఆలోచనలో పడే విధంగా మీరు ప్రయత్నించకండి సీమరాజా గారు. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? మీరు మాట్లాడే విషయం ఏంటి? ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? మీరు మాట్లాడితే 11కు పోయారు, 5కు పోయారు, 20కి పోయారు. ఇదంతా కూడా భగవంతుడి చేతిలో ఉంటుంది, లేకపోతే కాలం చేతిలో ఉంటుంది. కొన్నాళ్ళు వాళ్ళు వస్తారు, కొన్నాళ్ళు వీళ్ళు వస్తారు. అదంతా మనం విశ్లేషణ చేసుకొని మనం మాట్లాడే ప్రతి మాట అవతల వారికి ఇబ్బంది లేకుండా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అసలు చేసింది ఏం తప్పు చేశాడు అల్లు అర్జున్ ఏం తప్పు చేశాడు, పొరపాటు చేశాడు? సామాన్యుల మధ్యలో కోటేశ్వరుడు వచ్చి కూర్చొని మూవీ చూడడానికి ప్రయత్నం చేశాడు. అయినా ఎవరి కుటుంబం పట్ల వాళ్ళకి బాధ్యత ఉండాలిగా. ఆయన ఏమైనా రమ్మని పిలవలేదు కదా. అభిమానం ఉంది. అభిమానం ఉంటే 4 రోజుల తర్వాత వచ్చి చూడండి, వారం రోజుల తర్వాత వచ్చి చూడండి. ఆ రోజే వచ్చి చూసి తొక్కించుకోవాలా జనాల చేత? అయినా పసిపిల్లల చేత రావాల్సినంత ఇదేంటి? పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళ పట్ల మీకు ఏమాత్రం జాలిదయ ఉండొద్దా? ఆ పసిపిల్లకు డాన్స్ చేశాడంట పుష్ప అని. సరే ఓకే, అభిమానం అయి ఉండొచ్చు. ఎంతోమంది ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళందరూ అలాగే వచ్చి తొక్కించుకున్నారా? అంత అవసరం ఏముంది? సుమారుగా అతనికి జీవితకాలంలో కూడా సంపాదన లేని అంత సంపాదన కూడింది. సుమారుగా 5 కోట్ల వరకు 4 కోట్ల వరకు అతనికి పారితోషికం అందించింది, మరియు ఉద్యోగం లభించే ఆలోచన ఉంది. ఆపై మరియు ఇంకా తనకు అన్ని విధాల సినీ ఇండస్ట్రీస్ నుంచి సపోర్ట్ దొరికింది. అదేవిధంగా ఇప్పుడు మరి ఇంతమంది చనిపోయారు, వీళ్ళందరికీ కూడా అంత పారితోషికం ఇస్తారా?
అంతంత అమౌంట్ ఇస్తారా వీరందరికి కూడా? ఇంతమంది తొక్కిసలాటలో గరికపాటి గారు చెప్తానే ఉన్నారు. మీరు అనవసరంగా వైకుంఠ ఏకాదశి అని, అదని, ఇదని రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాలు ఒక సాటుకు పోయి తొక్కించుకోవడం కన్నా తదుపరి నిదానంగా మీ ప్రాణాలను మీరు కాపాడుకుంటూ, మీ పట్ల మీరు బాధ్యతగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళండి అని చెప్తే మొత్తం వింటారు, ఓకే అంటారు. ఆ రోజు జరగాల్సిన ఘటనలు ఆ రోజు జరుగుతున్నాయి. ఇది తీసుకెళ్ళి పవన్ గారి మీద ఎయటమా, లోకేష్ గారి మీద ఎయటమా, లేకపోతే ఇంకొకళ్ళ మీద ఎయటమా, ఎవరి మీదైనా బురద జమ్మటమా, ఏం జరుగుతున్నాయండి? అసలు అల్లు అర్జున్ గారి విషయంలో ఏం జరిగింది? ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు ఆయన్ని? ప్రజలు ఎంతోమంది 180 మంది అల్లు అర్జున్ గారిది పొరపాటు లేదు. మన కుటుంబం పట్ల మనకు బాధ్యత లేకుండా సరే మనం అంటే వయసు వ్యక్తులు ఎళ్లి చూసారనుకో, ఒక పోరాటం చేసి, ఒక యుద్ధం చేసి చూడాలి. ఇలా తెలుగు ఇండస్ట్రీకి గుర్తింపు తెచ్చే విధంగా కొంతమంది హీరోలు ప్రయత్నం చేసి, ఒకప్పుడు బాలీవుడ్ అంటే పెద్ద గుర్తింపు ఉండే మూవీస్ తీసేవారు. ఇప్పుడు మన ఇంటర్నేషనల్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, యూకే, లండన్ అనేక కంట్రీల్లో మన తెలుగువారు ఉండి, ఆ కంట్రీల్లో తెలుగువారైనా, ఇంగ్లీష్ వారైనా మన సినిమాల వైపు చూసే విధంగా మన జనరేషన్ మారిపోతుంది. ఈ నిర్మాతలు గాని, డైరెక్ట్ చేస్తారు వారందరూ గూడా వారు అప్‌డేట్ అయ్యి మన తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నంలో మన ఇటువంటి అల్లు అర్జున్ లాంటి స్టార్సు మరియు ఇంకొంతమంది మిగతా ముగ్గురు, నలుగురు హీరోలు గూడా ఉన్నారు. వారందరూ మన తెలుగు ఇండస్ట్రీస్ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటప్పుడు ఎవరైనా ఏ స్టార్ అయినా, ఏ హీరో అయినా సామాన్యుల మధ్య ఫ్యాన్స్ అయితే అవ్వచ్చు. ఫ్యాన్స్ మధ్య వచ్చి మూవీ చూడమంటే చూస్తారా? చూడరుగా. కానీ ఆయన ఆ విధంగా ఆలోచించి వారి మధ్య మనం కూర్చొని మూవీ చూద్దాం. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ అప్‌డేట్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ మధ్య కూర్చొని వాళ్ళని ఎంజాయ్ చేపిస్తూ నేను గూడా ఎంజాయ్ చేద్దామని ఒక బాల్యంలో కలిగే అటువంటి ఆలోచనలు ఆయన ఇప్పుడు తీసుకొచ్చి జనాల్లో ఇచ్చేశాడు. మరి సరే ఆయనకి ఎంతో ఇబ్బంది చేశారు. ఆయన డబ్బు కట్టాడు. ఆయన మూవీ తీసినోళ్ళు డబ్బు కట్టారు. చుట్టూ సినీ ఇండస్ట్రీస్ అంతా డబ్బు కట్టింది. ఎంతో చేశారు. ఇప్పుడు అతనికి ఆ భాస్కర్ అనే ఆయనకి చానా సపోర్ట్ చేశారు. చానా అండగా ఉన్నారు. జరిగిన తప్పిదం ఎవరి వల్ల జరిగిందనేది వాళ్ళకే అర్థం కావాలి. పూర్తిగా హీరో తప్పు ఏముంటుంది? హీరో తప్పు ఉందా? అందులో ఆయన వచ్చి మన మధ్య కూర్చొని మూవీ చూద్దాం అనేది తప్పుగా భావిస్తున్నారా? 180 మంది తప్పుగా భావించట్లేదు. ఎన్నో మీడియాలో చెప్పారు. కానీ కొంతమంది చూపిచ్చారు. కొంతమంది మీడియాలో చూయించలేదు. చివరికి అల్లు అర్జున్ గారినైతే ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కానీ వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారికి గాని, చిరంజీవి గారికి గాని అల్లు అర్జున్ గారి పట్ల కోపం ఉండదు. ఉండకూడదు కూడా. ఎందుకంటే ఆయన మేనల్లుడు. ఒక తల్లిగా భావిస్తారు పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారి మిసెస్‌ని ఒక తల్లిగా భావిస్తారు. అటువంటి తల్లికి మేనల్లుడు. స్వయాన అన్న కొడుకో, తమ్ముడు కొడుకు ఇటువంటి ఈ అల్లు అర్జున్ గారు. వీరందరూ ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలని ఆశిస్తూ, ఇటువంటి భేదాలు రాకుండా ఉండాలని తెలియజేస్తూ, దయచేసి సీమరాజా గారు మీరు వర్ణించండి, వక్రీకరించండి. మీ ఆలోచన, మీ భావాన్ని మీరు వ్యక్తపరచండి సమాజానికి. అందులో ఎవరు తప్పుపట్టే ప్రయత్నం చేయట్లేదు. కానీ రోజా గారిని తప్పుపట్టడం, అసలు జరిగింది ఏంది? ఎందుకు జరుగుతుంది? జనాంది పొరపాటా? ప్రభుత్వానికి పొరపాటా? టీటీడీ ఇటువంటి సంఘటనలు కాకుండా చూసే బాధ్యత అసలు టీటీడీలో ఎవరిది? అర్జున్ గారు ఫేస్ చేసినట్టు గవర్నమెంట్ ప్రభుత్వాలు చనిపోయిన వారి పట్ల అదే విధంగా సపోర్ట్‌గా నిలబడతాయా? అల్లు అర్జున్ గారు వల్ల తొక్కిసలాటలో చనిపోయారని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ నుంచి కొంత, సుకుమార్ గారి నుంచి కొంత, అల్లు అర్జున్ గారి నుంచి కొంత, ఇంకొకరు కొంత 4 కోట్ల వరకు, 5 కోట్ల వరకు వారికి జమ చేశారు. మరి వీరికి కూడా 5 కోట్ల వరకు జమ చేస్తారా? 4 కోట్ల వరకు జమ చేస్తారా? మరి కొంతమంది మా ఇంటికి పెద్ద దిక్కు పోయారని చెప్పేసి బాధపడుతున్నారు. అవన్నీ కూడా మీరు నిర్ధారణ చేసుకోవాలా, ఆలోచన చేసుకోవాలా. వాటి గురించి మాట్లాడండి సీమరాజా గారు. వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. మాట్లాడితే 11కు పోయారు. ఓకే. 11కు పోయారు. మన టీడీపీ వచ్చింది సంతోషమే. మన టీడీపీ వచ్చింది సంతోషమే. 11కు పోయారు ఓకే. కానీ అల్లు అర్జున్ గారి పట్ల ఏం జరుగుతుంది? జనం అది కూడా ఆలోచిస్తారు. వెంటనే ఇది జరిగింది కదా! అల్లు అర్జున్ గారి పట్ల అది పొరపాటు అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం ఎవరు చేయలేదు త్వరగా. వెంటనే ఇది జరిగింది ఇప్పుడు తిరుపతిలో. దీని గురించి ఎటువంటి ఇదే కాదు. మళ్ళీ నిన్న ఏం జరిగింది? గేమ్ చేంజర్‌కి ఎళ్ళొస్తూ ఇద్దరు యువకులు చనిపోయారు. మరి వాళ్ళకి కూడా మరి గేమ్ చేంజర్ మూవీ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ అటెండ్ అయ్యారు. చరణ్ గారు అక్కడ అటెండ్ అయ్యారు. వారిద్దరు అభిమానులంట వారిని చూడటానికి ఎళ్ళొస్తూ చనిపోయారంట. మరి వారికి కూడా ఎవరైతే భాస్కర్‌కి ఎంత పారితోషికం అయితే లభించిందో అంత వారిద్దరికి కూడా ఒక్కొక్కళ్ళకి అంతంత లభించాలి కదా మరి. అటువంటి విషయాల మీద కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి సీమరాజా గారు. ఓకే ఎవ్రీవన్. ఇందులో నిజాలు తెలుసుకోవాలని, వాస్తవాలను నమ్మాలని ఆశిస్తూ, ఆలోచిస్తూ, ఆకాంక్షిస్తూ మీ వరుణ్ వాసిరెడ్డి యూట్యూబర్. నమస్తే. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.